సత్యనారాయణ స్వామి అనేది శ్రీ మహావిష్ణువు యొక్క ఒక పవిత్ర రూపం. సత్యం అంటే నిజం, ధర్మం, నారాయణ అంటే జగత్తుకు ఆధారం అయిన పరమాత్మ. సత్యాన్ని ఆచరించే వారికి కాపాడే దేవుడు సత్యనారాయణుడు. ఈ చరిత్ర ప్రధానంగా స్కంద పురాణంలో పేర్కొనబడింది. ప్రపంచంలో ధర్మం తగ్గినప్పుడు, మనుషులు బాధలు పడుతున్నప్పుడు, వారికి సులభంగా చేయగల పూజ ద్వారా ఫలితం దొరకాలని దేవతలు కోరారు. అప్పుడు మహావిష్ణువు, సత్యనారాయణ రూపంలో, భక్తులకు చేరువగా ఉండాలని సంకల్పించాడు. ఒకసారి నారద మహర్షి భూమిపై తిరుగుతూ ప్రజల కష్టాలను చూసి వైకుంఠానికి వెళ్లాడు. ప్రభూ, కష్టాల్లో ఉన్న ప్రజలకు సులభమైన మార్గం చెప్పండి అని ప్రార్థించాడు. శ్రీమహావిష్ణువు ఇలా అన్నాడు: సత్యనారాయణ వ్రతం అనే పవిత్ర పూజ ఉంది. దీనిని శ్రద్ధతో చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది, కుటుంబ శాంతి వస్తుంది, కార్యసిద్ధి జరుగుతుంది. అతనికి వ్రత విధానం, కథ, నియమాలు అన్నీ వివరంగా చెప్పారు. 2వ అధ్యాయం పేద బ్రాహ్మణుడు. కాశీ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాటనతో జీవించేవాడు. ఒక రోజు నారద మహర్షి అతనిని చూసి సత్యనారాయణ వ్రతం గురించి చెప్పాడు. బ్రాహ్మణుడు భక్తితో సంకల్పించి వ్రతం చేశాడు. కొద్దికాలంలో అతని దారిద్ర్యం తొలగిపోయింది. ఆహారం, ధనం, గౌరవం లభించాయి. అతను ప్రతినెలా ఈ వ్రతాన్ని భక్తితో కొనసాగించాడు. సతతహరితం 3వ అధ్యాయం కట్టెలు అమ్మేవాడు. ఒక కట్టెలు కోసేవాడు ఆ బ్రాహ్మణుడి ఇంట వ్రతం జరుగుతుండగా చూసి కారణం అడిగాడు. వ్రత మహిమ తెలుసుకున్నాడు. అతను అడవికి వెళ్లి ఇలా ప్రార్థించాడు: ఈరోజు నాకు మంచి అమ్మకం అయితే తప్పకుండా వ్రతం చేస్తాను. ఆ రోజు అతనికి ఎక్కువ ధనం వచ్చింది. ఆనందంతో ఇంటికి వెళ్లి వ్రతం నిర్వహించాడు. తరువాత అతని జీవితం సుఖసంపదలతో నిండింది. కుటుంబం పురుషుడు మహిళ అమ్మాయి 4వ అధ్యాయం వ్యాపారి కుటుంబం. ఒక ధనిక వ్యాపారి, అతని భార్యకు సంతానం లేదు. వారు సత్యనారాయణ వ్రతం చేస్తామని సంకల్పించారు. కొంతకాలానికి వారికి ఒక కుమార్తె జన్మించింది. కుమార్తె పెరిగి పెళ్లి అయింది. కాని వ్యాపారి వ్రతం చేయడం మర్చిపోయాడు. ఒకసారి వ్యాపార ప్రయాణంలో రాజు దగ్గర అపార్థం జరిగి అతని అల్లుడు జైలుకు వెళ్లారు. వారి ఆస్తి పోయింది. కుటుంబం దుస్థితికి చేరింది. భార్య, కుమార్తె బాధతో స్వామిని ప్రార్థించి వ్రతం చేశారు. త్వరలోనే నిజం బయటపడింది. వారు విడుదలయ్యారు. ఆస్తి తిరిగి లభించింది. ఓడ 5వ అధ్యాయం అహంకారం పరీక్ష. వ్యాపారి అల్లుడు ఓడలో సరుకుతో తిరిగి వస్తున్నప్పుడు స్వామి బ్రాహ్మణ వేషంలో వచ్చి అడిగాడు: ఓడలో ఏముంది? అతను సరదాగా, ఏమీ లేదు అన్నాడు. వెంటనే ఓడలోని సరుకు కనిపించకుండా పోయింది. అతను భయపడి తన తప్పు గ్రహించాడు. స్వామిని ప్రార్థించి క్షమాపణ కోరాడు. నిజం చెప్పాడు. స్వామి కరుణించి సరుకు తిరిగి ఇచ్చాడు. సత్యం మాట్లాడాలి. చేసిన సంకల్పం తప్పక నిలబెట్టాలి. అహంకారం వద్దు. భక్తి ఉన్నవారిని స్వామి కాపాడుతాడు. ప్రసాదం పంచాలి. ఒకప్పుడు ఒక రాజు తన రాజ్యంలో విహరిస్తూ ప్రజల పరిస్థితి తెలుసుకుంటూ తిరుగుతున్నాడు. ఆ రోజు ఒక గ్రామంలో కొందరు భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. అక్కడ మండపం అలంకరించి ఉంది. కలశం పెట్టారు. స్వామి పూజ జరుగుతోంది. కథ పారాయణం వినిపిస్తోంది. రాజు అక్కడికి వచ్చాడు. భక్తులు వినయంగా రాజును ఆహ్వానించి, మహారాజా, కొద్దిసేపు కూర్చొని స్వామి కథ వినండి, ప్రసాదం స్వీకరించండి అని కోరారు. కాని రాజు అహంకారంతో ఇలా అన్నాడు: నాకు వీటికి సమయం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రసాదం కూడా తీసుకోలేదు. పూజను గౌరవించలేదు. కొంతకాలానికి రాజు జీవితంలో అనుకోని కష్టాలు వచ్చాయి. రాజ్యంలోని శాంతి భంగమైంది. ధనం తగ్గింది. కుటుంబంలో ఇబ్బందులు వచ్చాయి. మనశ్శాంతి పోయింది. రాజు ఆశ్చర్యపోయాడు. కారణం అర్థం కాలేదు. తప్పు గ్రహించడం. తరువాత మంత్రులు, పండితులు గుర్తు చేశారు: మహారాజా, మీరు ఒకసారి సత్యనారాయణ వ్రతాన్ని గౌరవించకుండా వెళ్ళిపోయారు. అదే కారణం కావచ్చు. అప్పుడు రాజు తన తప్పు గ్రహించాడు. వినయంతో స్వామిని ప్రార్థించాడు. రాజు గొప్ప భక్తితో సత్యనారాయణ వ్రతం చేశాడు. కథ వినాడు. ప్రసాదం స్వీకరించాడు. భక్తులకు దానం చేశాడు. రాజ్యంలో శాంతి వచ్చింది. ఐశ్వర్యం పెరిగింది. కుటుంబ సుఖం కలిగింది. రాజు వినయవంతుడిగా మారాడు. భక్తిని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు. ప్రసాదం గౌరవంగా తీసుకోవాలి. అహంకారం నష్టానికి దారి తీస్తుంది.
వినయం దైవకృపను తెస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్కు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.